2022 రోడ్ సైడ్ లో ఉంటాను సార్. యాక్సిడెంట్ అయింది సార్, లారీ గుద్దింది సార్. 2 కాళ్ళు పోయినాయి. 100% కాళ్ళు లేవని సదరం సర్టిఫికేట్ లో వచ్చింది సార్. నాకు ఇంతవరకు పెన్షన్ కూడా ఇవ్వలేదు సార్. 2022లోనే ఎందుకు ఇవ్వలేదమ్మా పెన్షన్? నాకు కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. నాకు అన్ని గాయాలు సార్. ఇప్పుడు పూర్తిగా గాయం సార్. ఏసీ లేని నాకు డాక్టర్ ఏసీ ఉన్నాం. దానివల్ల కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఇట్లా అర్థం లేనిటువంటి నిబంధనలన్నీ పెట్టి దగ్గర 8 లక్షల పింఛన్లు తీసేశారు. ఇది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో ఉన్నారు. ఖచ్చితంగా మేము చేస్తాం. న్యాయం అయితే జరుగుతుంది 100%. సార్ నాకు నెల్లూరులో బొల్లైన హాస్పిటల్ ఉంది సార్. నాకు ఏమో ఆఫీసు పంపించండి. కాన్స్టిట్యున్సీ అన్నగారు నమస్తే అన్న. నమస్తే, బాగున్నారా? ఏం లేదు, కొద్ది పాపం ఈ శోభ అని మన నెల్లూరు రూరల్ అంటండి. కాకపోతే కరెంట్ బిల్ ఉందని చెప్పేసి ఈవిడికి పెన్షన్ లేదు అప్పుడు 2022 నుంచి కూడా. ఆవిడ ఒకసారి మీతో మాట్లాడతారు, ఒకసారి చెప్పండి ఎమ్మెల్యే. గవర్నమెంట్ పరంగా రామారెడ్డి గారు చేస్తారు. పర్సనల్ నేను చేస్తాను. ఎక్కడ మీరు ఉండేది? సార్ ఇక్కడ కొత్తూరు సార్ మాది. కొత్తూరు. నేను పర్సనల్ చేస్తానమ్మా. సరే సార్, థ్యాంక్స్ సార్. ఎప్పుడు కలవమంటారు సార్? ఇస్తూ నేను అడిగిపోతా. ఎప్పుడు నువ్వు చెరువు ఫోన్ చేసిరా? సరే సార్, థ్యాంక్స్ సార్. ఓకే అన్న, ఓకే అన్న. ఎందుకంటే ఇక మీ దృష్టిలో పెడితే న్యాయం జరుగుతుందని డైరెక్ట్ గా మీకే కొట్టాం. ఇప్పుడు ఆయన కలవండి కొద్దిగా అమ్మా, నేను కూడా మాట్లాడేది కొద్దిగా క్లియర్ చేస్తా. కుటుంబం ఆర్థికంగా కూడా చాలా ఒకే బిడ్డ సార్. బిడ్డ కోసం బతుకున్నాను సార్. బతకాలని లేదు సార్. 9th క్లాస్. ఎలా వచ్చారు మరి పాపం? చాలా దూరం కదా. 5,000 బాగా చదువుకోవాలి. ఓకేనా? మళ్ళీ చర్చిలకి ఎట్లా కొంచెం జాగ్రత్త పర్లేదు. ఓకే, 2022 రోడ్ సైడ్ లో ఉంటాను సార్. యాక్సిడెంట్ అయింది సార్, లారీ గుద్దింది సార్. 2 కాళ్ళు పోయినాయి. 100% కాళ్ళు లేవని సదరం సర్టిఫికేట్ లో వచ్చింది సార్. నాకు ఇంతవరకు పెన్షన్ కూడా ఇవ్వలేదు సార్. 2022లోనే ఎందుకు ఇవ్వలేదమ్మా పెన్షన్? నాకు కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. నాకు అన్ని గాయాలు సార్. ఇప్పుడు పూర్తిగా గాయం సార్. ఏసీ లేని నాకు డాక్టర్ ఏసీ ఉన్నాం. దానివల్ల కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఇట్లా అర్థం లేనిటువంటి నిబంధనలన్నీ పెట్టి దగ్గర 8 లక్షల పింఛన్లు తీసేశారు. ఇది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో ఉన్నారు. ఖచ్చితంగా మేము చేస్తాం. న్యాయం అయితే జరుగుతుంది 100%. సార్ నాకు నెల్లూరులో బొల్లైన హాస్పిటల్ ఉంది సార్. నాకు ఏమో ఆఫీసు పంపించండి. కాన్స్టిట్యున్సీ అన్నగారు నమస్తే అన్న. నమస్తే, బాగున్నారా? ఏం లేదు, కొద్ది పాపం ఈ శోభ అని మన నెల్లూరు రూరల్ అంటండి. కాకపోతే కరెంట్ బిల్ ఉందని చెప్పేసి ఈవిడికి పెన్షన్ లేదు అప్పుడు 2022 నుంచి కూడా. ఆవిడ ఒకసారి మీతో మాట్లాడతారు, ఒకసారి చెప్పండి ఎమ్మెల్యే. గవర్నమెంట్ పరంగా రామారెడ్డి గారు చేస్తారు. పర్సనల్ నేను చేస్తాను. ఎక్కడ మీరు ఉండేది? సార్ ఇక్కడ కొత్తూరు సార్ మాది. కొత్తూరు. నేను పర్సనల్ చేస్తానమ్మా. సరే, థ్యాంక్స్ సార్. ఎప్పుడు కలవమంటారు సార్? ఇస్తూ నేను అడిగిపోతా. ఎప్పుడు నువ్వు చెరువు ఫోన్ చేసిరా? సరే సార్, థ్యాంక్స్ సార్. ఓకే అన్న, ఓకే అన్న. ఎందుకంటే ఇక మీ దృష్టిలో పెడితే న్యాయం జరుగుతుందని డైరెక్ట్ గా మీకే కొట్టాం. 100%. ఇప్పుడు ఆయన కలవండి కొద్దిగా అమ్మా, నేను కూడా మాట్లాడేది కొద్దిగా క్లియర్ చేస్తా. కుటుంబం ఆర్థికంగా కూడా చాలా ఒకే బిడ్డ సార్. బిడ్డ కోసం బతుకున్నాను సార్. బతకాలని లేదు సార్. 9th క్లాస్. ఎలా వచ్చారు మరి పాపం? చాలా దూరం కదా. 5,000 బాగా చదువుకోవాలి. ఓకేనా? మళ్ళీ చర్చిలకి ఎట్లా కొంచెం జాగ్రత్త పర్లేదు. ఓకే, జాగ్రత్త.